బాబు గారు, గోదావరి పుష్కరాలు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తే మీ పబ్లిసిటీ పిచ్చితోటి ఇగో ఇలా మీరు తర్పణాలు వదిలేశారు. 27 మంది ప్రాణాలు పోతే మీరు ఇలా తర్పణాలు వదిలేశారు వాళ్ళకి అక్కడే. ఇగో తర్పణాలు మీరే వదిలేరు. మీ పబ్లిసిటీ పిచ్చికి 27 మంది గోదావరిలో కొట్టుకుపోయారు. వాళ్ళ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయినాయి. ప్రజలు ప్రాణాలు పోతుంటే నవ్వుకుంటున్నారు. కుటుంబ సమేతంగా ఆహ్లాదకర వాతావరణమా. 27 మంది ప్రాణాలు పోతే ఇలాగా ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కుప్పలు తెప్పలుగా పడ్డాయి ఆ రోజు నాడు. బాధితుల కుటుంబం కందుకూరు మీటింగ్లో ఏమంటావు నువ్వు? ఇది చూడు, ఈ చెప్పులు చూడు, వచ్చిన జనం చూడు, అంతా కలిపి 10,000 మంది లేరు ఆ సందులో. అసలు పర్మిషన్ ఇవ్వని చోట పబ్లిక్ మీటింగ్ ఎందుకు పెట్టావు? రోడ్ షో అని ఇరుకు సందుల్లో ఎందుకు పెట్టావు? ఎవరో పోవద్దు, హాస్పిటల్కి వెళ్ళి నేను చూసి మళ్ళీ వచ్చేస్తాను, మీరందరూ ఇక్కడే ఉండండి అంటే నీకంటే నీ పబ్లిక్ మీటింగ్ ముఖ్యమా? వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూస్తారు కదా, శవాలను చూస్తారు కదా. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి చూసి వచ్చేంతవరకు వీళ్ళు నిలబడిపోయి ఉండాలా? నీ సభకు వచ్చిన వాళ్ళందరూ కూలీలు అనుకున్నావా? లేకపోతే నీ దగ్గర పనిచేసే వర్కర్లు అనుకున్నావా? ఎవరిని పోనీయద్దు. నీ కార్యకర్తలకు కూడా చెప్తున్నావు ఎవరిని పోనీయద్దని. అయినా కూడా వచ్చిన వాళ్ళు కందుకూరు నుంచి రాలా. పాపం నీ పార్టీ కార్యకర్తలు నాయకులు సొంత డబ్బులు ఖర్చు పెట్టేసుకుని పాపం నీ సభను జయప్రదం చేయాలని పక్క ఊళ్ళ నుంచి పట్టుకొచ్చారు. ప్రాణాలు పోయినాయి, వాళ్ళ ప్రాణాలు పోయినాయి. కందుకూరు ప్రజలు తక్కువ, వాళ్ళ పక్క ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళ ప్రాణాలు పోయినాయి. నాయన బాబు చూడు, పిల్లనిచ్చిన మామగారు మహానుభావుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారే నువ్వు చక్ చక్ అని వెన్నుపోటు పొడిచావు చూడు. కసక్ కసక్కని పొడిచేసావే వెన్నుపోటు. ఇంతమంది జనం వచ్చారు ఈ రకంగా ఆయన సభలకి, లక్షలాది మంది, ఒక్క ప్రాణం పోలేదు. ఒక్కటంటే ఒక్క ప్రాణం పోలేదు. ఇళ్ల మీద ఎక్కి నిలబడ్డారు, ఒక్కళ్ళు కూడా పడిపోలేదు, దెబ్బలు తగలలేదు. శబ్బాష్, 5 అంతస్తుల బిల్డింగుల మీద ఎక్కారు ఆయన సభలకి. ఒక్క మరణం సంభవించలేదు, ఒక్కడికి దెబ్బలు తగలేదు. అది పూర్వజన్మ సుకృతం అంటారు దాన్ని. నీదేమో దరిద్రపడుగు ఐరన్ లెగ్ నీది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్ర ప్రజలారా ఇది గుర్తుంచుకోండి. బాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రాణాలు పోతున్నాయి. ఆయన సభలకు వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. దేవుళ్ళందరికీ దండం పెట్టుకుని మా ప్రాణాలు కాపాడమని చెప్పి వేడుకుంటూ వెళ్ళండి. బతికి బట్ట కట్టి మీటింగ్ నుంచి ఇంటికి రండి. ఇగో ఇలా పెడతారు జనాలకి.
సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అంటూ పెడతారు. ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఒక్కడ ప్రాణం కూడా పోలేదే, తొక్కిసలాట్లు జరగలేదే. నువ్వు కావాలని విధ్వంసం సృష్టించాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఇరుకు సందుల్లో గొంతుల్లో మీటింగులు పెట్టి తొక్కిసలాట్లు పెట్టిస్తావు. ఇప్పుడు కాదు, 1930లోనే మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేశారు. లక్షలాది మంది వచ్చారు ఆయన మీటింగ్లో కూడా. మహాత్మా గాంధీ గారి మీటింగ్లో కూడా ఒక్కళ్ళు కూడా చనిపోలేదు. సముద్రం ఒడ్డున పెట్టారు. సముద్రం ఒడ్డునే నీదో మురుక్కాలో పక్కన పెట్టావు మీటింగు. పాప దోమలు కూడా కుట్టుంటాయి వచ్చిన వాళ్ళందరికీ. చాలా రక్తం తాగేసి ఉంటాయి ప్రజలవి. పండగ చేసుకుని ఉంటాయి అవి. వాటితో పాటు నువ్వు పండగ చేసుకుని ఉంటావు. మురుక్కాలో పక్కన పెట్టేసావు మీటింగు. బాబు చూడు, నీ మిత్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు చూడు, జనం ఎసగేస్తే రాలరు. కేసీఆర్ బహిరంగ సభకి. ఆయన మీటింగ్ కూడా వచ్చిన వాళ్ళల్లో కూడా ఒక్కళ్ళకు కూడా దెబ్బలు తగలలేదు. వాళ్ళు సహృదయులు. ఎన్టీ రామారావు గారు, కేసీఆర్ గారు, జయలలిత, ఎంజి రామచంద్రను, మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ, ములాయం సింగ్ యాదవ్, విపి సింగ్, వీళ్ళందరూ మహానుభావులు, దేవతామూర్తులు లాంటి వాళ్ళు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిస్తా, అది కూడా చూపిస్తా నీకు. ఇదిగో కేసీఆర్ వరంగల్ భారీ బహిరంగ సభ. ఎంజీఆర్ గారి బహిరంగ సభ చూడండి. ఎంజి రామచంద్రన్. ఎన్ని లక్షల మంది చీమల దండులాగానే ఉన్నారు కదా, ఒక్కరు చనిపోదా. జయలలిత గారి పబ్లిక్ మీటింగ్ చూడండి, జనాన్ని చూడు. మరణాలు సంభవించలేదు పాప్. నీలాంటి ఎక్కడ కాలు పెడితే అక్కడ మరణాలు. జయప్రకాష్ నారాయణ గారిది అతి పెద్ద భారీ బహిరంగ సభ ఢిల్లీలో 1975 జూన్ 24వ తారీఖు నాడు. ఎమర్జెన్సీకి 2 రోజుల ముందు ఈ సభలో నేను కూడా ఉన్నాను. నేను కూడా ఈ సభకి అటెండ్ అయ్యా. జయప్రకాష్ నారాయణ గారి సభకి రామ్లీలా మైదాన్ న్యూఢిల్లీలో జరిగింది. ఆ జనం చూడు, ఆ చెట్ల మీద ఎక్కారు. చెట్ల మీద నేను అక్కడే ఉన్నా, చెట్టు ఎక్కాను నేను కూడా ఆ రోజు. ఇగో చెట్ల మీద ములాయం సింగ్ యాదవ్ మీ మిత్రులే కదా ఆయన బహిరంగ సభ. జనం చూడు. మళ్ళీ జయలలితమ్మ గారిదే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అసలు ఆ జనం ఏమిటి, మామూలుగా లేరు కదా బాబు. తెలుగు ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఒక కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త ఏమంటున్నాడో తెలుసా?
మర్డర్లు చేసైనా బాబుని సీఎం చెయ్యాలి, మర్డర్లు చేసైనా బాబుని సీఎం చెయ్యాలి అని చెప్పి ఒక తెలుగుదేశం నాయకుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇదే శవరాజకీయమే కదా బాబు ఇది. నీచ నికృష్ట దౌర్భాగ్యులు వచ్చే లఫంగే రాజకీయ నాయకుడు, ద డర్టీయెస్ట్ పాలిటీషియన్ కేసీఆర్ గారు అంటారు, భలే అంటారు, ఆయన ప్రొనౌన్సియేషన్ చాలా బాగుంటుంది. కేసీఆర్ ద డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా చంద్రబాబు అని అంటాడు. నువ్వు నిజంగా డర్టీయెస్ట్ పాలిటీషియన్. ఇంకో అమాయకుల ప్రాణాలు తీయడమే నీకు పనిగా పెట్టుకున్నావు. వీళ్ళు ఎక్కడన్నా భారీ బహిరంగ సభ పెడతామని చూస్తే భారీ బహిరంగ సభలు పెట్టలేదు. ఎంతసేపు సందులు గొంతుల్లో పెట్టుకుంటున్నాం, లేదా టోల్ ప్లాజాల దగ్గర పెట్టుకుంటున్నాం. ఎందుకంటే లారీలు కార్లు ఆగి ఉంటాయి, దాని పక్కన నిలబడితే నీకు భలే జనం వచ్చేసి ఎర్రాని జనం అనుకుంటారు. అందుకోసం అని చెప్పి అక్కడ పెట్టేస్తున్నావు. ఆ డ్రోన్లతోటి తీస్తావు, ఏదో కొత్త టెక్నాలజీ, హై టెక్నాలజీ తోటి ఫోటోలు. 1000 మంది వస్తే 10 లక్షల మందిని చూపిస్తున్నావు. అసలు తెలుగు ప్రజల కర్మ బాబు. నీ పుట్టుక ఈ రాష్ట్రానికి పట్టినటువంటి తెలుగు ప్రజల దరిద్రము, తెలుగు ప్రజల కర్మ. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారే, మీ అమ్మ వీడిని ఎందుకు కన్నాను రా బాబు అని బాధపడుతుంది నీ గురించి చెప్తే నేనని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్ గారు అన్నారు. కరెక్ట్గా ఈ రోజునాడు అదే జరుగుతోంది. ఆ మహాతల్లి పెద్దావిడ పుణ్యాత్మురాలు నీలాంటి వాడిని కన్నందుకో ఆవిడ ఎంత బాధపడుతోందో, ఇలా రాజకీయంగా ప్రాణాలు తీస్తున్నాను. మోడీ గారికి, అమిత్ షా గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చంద్రబాబు పార్టీ ఆస్తుల మీద, పార్టీ నిధుల మీద, బ్యాంక్ అకౌంట్ల మీద సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోటి విచారణ జరిపించండి. రాక్షసానందాన్ని అదుపులో పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల, తెలుగు ప్రజల ప్రాణాలు చాలా గొప్పవి, చాలా తెలివైన వాళ్ళు మా తెలుగు వాళ్ళు. దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు మా తెలుగు వాళ్ళు. అటువంటి తెలుగు ప్రజల మాన ప్రాణాలతోటి కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, యువతని రెచ్చగొట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభాండాలు వేస్తూ, లేనిపోయిన అభాండాలు, అసత్యాలు పలుకుతూ, రోజు చెప్పిందే చెప్పటం, అబద్ధాలు చెప్పటమే. గోబెల్స్ ఉంటే కూడా నేను దూరంగానే ఆత్మహత్య చేసేసుకునేవాడు బాబు గోబెల్స్. అటువంటి బాబు మీద చర్యలు తీసుకోవాలని, తెలుగు ప్రజల ప్రాణాలు కాపాడాలని మోడీ గారిని, అమిత్ షా గారిని కోరుకుంటున్నాను. మీ నాయకుల ఆధిపత్యం పోరాటం అక్కడ జరిగింది. మీ నాయకులే, మీ పార్టీ నాయకులే ఒక చోట నుంచి ఫ్లెక్సీలు కట్టి ఇంకో చోటకు మార్చేశారే. ఇంటూరు రాజేష్, ఇంటూరు నాగేశ్వరరావు, ఇదేం కర్మ. ప్రోగ్రాంకి రోడ్డుకి ఇరువైపులా బ్యానర్లు కట్టేశారు. ఆ బ్యానర్లను తీసి మళ్ళీ మురుక్కాల దగ్గర పెట్టారు. దాంతో తొక్కిసలాట జరిగింది.
విజను 30 ఏళ్ళు విజన్ ఉంది నాకు, 40 ఏళ్ళ విజన్ ఉంది అంటావు. బొంగులో విజను. నా మీటింగ్కి వచ్చి చచ్చిపోతారు జనాలు అన్న విజన్ లేదు నీకు. అదే కదా నీ విజను. నీ మీటింగ్కి వస్తే ప్రాణాలు పోతాయి, నా మీటింగ్కి రావద్దు, నాకు ఓటేయండి చాలని ఇంట్లో కూర్చుని అడుక్కో. వేస్తారు వాళ్ళే చెప్తారు కదా, ఇంట్లో కూర్చుని ఓటు అడుక్కో. వచ్చి ఇట్లా రోడ్డు మీదకి వచ్చి జనాలు ప్రాణాలు మాత్రం తీపోక ఓట్లు అడుక్కుంటానికి వచ్చి. తెలుగు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుకి బాబు పరిపాలన తీరుకి బేరీజు వేసేయండి ఒకసారి. ఇట్లా పెట్టండి, ఎవరు బాగా పరిపాలించారన్నది చూడండి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బాబు పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా అని ఆ బేరీజు వేయండి. 3.5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక అసమానతలను తొలగించి ప్రజల్ని కులాలకి మతాలకి వ్యతిరేకంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఏకం చేసి రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధిగా సమతుల్యంతో 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తుంటే తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను, తెలంగాణలో ఒక కాలు, ఆంధ్రాలో ఒక కాలు పెడతాడు. వారానికి ఒకసారి మీటింగ్ చెప్తారు ఆంధ్రాలో వచ్చేసి. నిద్రపోయేది హైదరాబాదులో, మీటింగ్ పెట్టేది ఆంధ్రాలో. ఇది బాబు గారి పరిస్థితి. సో బాబు గారు, ఇక నుంచైనా మీరు ఇంట్లో కూర్చుని ప్రచారం చేయండి. మీకు జూమ్ ఉంటుంది కదా, జూమ్లో బాగా చేశారు కదా కరోనా టైంలో, అలాగే జూమ్లోనే ప్రచారం చేసి జూమ్లోనే ఓట్లు అడుక్కోండి, జూమ్లోనే ఓట్లు వేయించుకోండి ప్రజలతోటి. అంతేగాని మురికి కాలువల పక్కన, పంట కాలువల పక్కన పెట్టేసేసి ఇట్లా ప్రాణాలు పోయేందుకు, ప్రజల ప్రాణాలు పోయేందుకు అమాయకులను బలి తీసుకుంటానికి మాత్రం ప్రయత్నించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను బాబు గారు. మళ్ళీ కలుద్దాం. జై హింద్.